ఇది చాలా కాలం క్రితం పాట. అంటే 70 సంవత్సరాల క్రితం పాట అని చెప్పచ్చు. ఆ రోజుల్లో ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే కాలినడకను కానీ, ఎడ్ల బండిలో కానీ, పడవల్లో కానీ ప్రయాణం చేసేవారు. ఆ సమయంలో కొత్తగా బస్సులు వచ్చాయి. అవి ప్రారంభంలో బొగ్గుతో నడిచేవి. ఆ బస్సు ప్రయాణికులు తాము త్వరగా చేరవచ్చునని బస్సులో ప్రయాణం చేసేవారు. ఆ ప్రయాణంలో తమ అనుభవాలను సరదాగా పాటల రూపంగా పాడుకునేవారు. బస్సు పుట్టిందోయ్ బాబు బస్సు పుట్టింది, ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది. బస్సు పుట్టిందోయ్ బాబు బస్సు పుట్టింది, ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది. ఒంటెద్దు బండిపోయే రెండెడ్ల బండిపోయే, ఒంటెద్దు బండిపోయే రెండెడ్ల బండిపోయే, డబ్బు పోయి మనకు ఇబ్బందులు లావయే. బస్సు పుట్టిందోయ్ బాబు బస్సు పుట్టింది, ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది. కాలు జాప వీలు లేదు ఖైదీ వలె కూర్చోవలే, కాలు జాప వీలు లేదు ఖైదీ వలె కూర్చోవలే. కడుపుబ్బినా ఒక్క గడి ఆపరై బాబు, కడుపుబ్బినా ఒక్క గడి అయినా ఆపరు. బస్సు పుట్టిందోయ్ బాబు బస్సు పుట్టింది, ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది. పిల్లవాడి పెళ్ళికి నే పాలకొల్లు పోవుచుండ, పిల్లవాడి పెళ్ళికి నే పాలకొల్లు పోవుచుండ. పాత టైరు పేలగానే ముందుకు మరిపోలేక, పాత టైరు పేలగానే ముందుకు మరిపోలేక, వెనుకకు మరి రాలేక, ఎండ బాధ పడలేక, చెట్టు నీడ క్రిందనే చల్లగాను కూరుచుంటే, త్రోవా మధ్యస్థంలో తొయ్యి తొయ్యమన్నారు, త్రోవా మధ్యస్థంలో తొయ్యి తొయ్యమన్నారు. బస్సు పుట్టిందోయ్ బాబు బస్సు పుట్టింది, ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది. బస్సు పుట్టిందోయ్ బాబు బస్సు పుట్టింది, ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది. ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది. నమస్కారం, నా పేరు గౌరీ ఉషా. నేనిప్పుడు ఒక చిన్న వృత్తాంతం చదువుతాను. ఈ వృత్తాంతం మా నాన్నగారు శ్రీ ఆకొండి వెంకట ప్రకాశన్ రాశారు. పేరు బొగ్గు బస్సు. నా చిన్నప్పుడు కాకినాడ నుంచి యానాం వెళ్ళడానికి బొగ్గు బస్సులు ఉండేవి. బస్సు వెనక్కాలే నీళ్ల ట్యాంక్ ఉండేది. దాని కింద బస్సు ఎక్కే ఎంట్రన్స్కి కుడి చేతి వైపు వెనక్కాల బొగ్గు తొట్టి ఉండేది. బాడీ కింద కవర్ చేసి ఉండేది. దానికి అటాచ్ అయ్యి ఒక చిన్న ఫ్యాను, దానికో హ్యాండిల్ ఉండేది. బస్సు బయలుదేరడానికి ముందు బొగ్గులు కెరసిన్ వేసి వెలిగించి ఆ ఫ్యాన్ చేత్తో తిప్పుతూ కూర్చునేవాడు క్లీనర్. బాగా నిప్పులు ఎర్రగా అయ్యి నీళ్లు మరిగి ఆవిరి వస్తుంది. అప్పుడు బస్సు స్టార్ట్ అయ్యేది. ఈ హ్యాండిల్ తిప్పడం పని ఆ క్లీనర్ సాధారణంగా బస్సు ఎక్కిన ఏ పల్లెటూరు వాడికో అంట కట్టేసేవాడు. ఇది బొగ్గు బస్సు కథ.